నమస్తే. ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాలలో పరిచయం అక్కరలేని పేరు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. ఎత్తుపల్లాలను అధిగమించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ఆయన రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం ప్రజల మన్ననలను పొందగలిగారు. అయితే గత ఎన్నికల సమయం నుంచి ఆయన ఇమేజ్ డౌన్ అవుతూ వచ్చింది. ఆయనను సొంత సామాజిక వర్గం నమ్మలేదు. ఆయన మాటలను విశ్వసించలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో వైరమే ఆయనను కాపులకు దూరం చేసింది అని చెప్పాలి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆయన పనిచేయడమే కాకుండా కాపు రిజర్వేషన్లు తాను అమలు చేయను అని చెప్పిన జగన్ పార్టీ పంచన చేరడం కూడా ముద్రగడకు మైనస్గా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మంచి మెజారిటీతో గెలుపొందారు. చివరకు ముద్రగడ కుటుంబంలోని సభ్యులు కూడా ఆయనను వ్యతిరేకించారు. ఆయన కుమార్తె జనసేనలో చేరిపోయారు. ఇది ముద్రగడ రాజకీయ జీవితంలో కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. ముద్రగడ పద్మనాభంపై ఒక బలమైన ముద్ర పడిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన కాపు రిజర్వేషన్లంటూ ఉద్యమిస్తారు అని, తర్వాత కాడి పడేస్తారన్న విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలిస్తే తన పేరును మార్చుకుంటాను అని చెప్పిన పద్మనాభం అఫీషియల్గా పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఇది కాపు సామాజిక వర్గంలో మరింత వ్యతిరేకత పెరగడానికి కారణమైంది అని చెప్పాలి. ఆయన తొలుత జనసేనలో చేరాలి అని భావించిన పవన్ అందుకు అంగీకరించకపోవడంతో వైసీపీలో చివరి క్షణంలో చేరిపోయి మరింత చెడ్డ పేరును మూటగట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత మరోసారి లేఖలు రాయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గం బలంతో రాజకీయంగా ఎదిగిన ముద్రగడ పద్మనాభం ఆ సామాజిక వర్గం మద్దతు కోల్పోయారు. గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మద్దతిచ్చిన వైసీపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఇది ఆయన గ్రాఫ్ పడిపోవడానికి ఉదాహరణగా చెప్పాలి. ఈ సమయంలో ముద్రగడ ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా అది వృధాగానే మారతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆయన రాజకీయంగా ఇక విశ్రాంతి తీసుకుంటేనే మేలు అన్న కామెంట్స్ ఆయన సన్నిహితుల నుండే వినిపిస్తుంది. మొత్తం మీద ఏపీ రాజకీయాలలో ముద్రగడ తన ఇమేజ్ను తానే పోగొట్టుకున్నట్లయింది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.